కొత్తగా వచ్చిన ఐపీఓస్‌లో మనం అలాట్‌మెంట్ కావాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? లేకపోతే అన్‌లిస్టెడ్ ఐపీఓస్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఇన్వెస్ట్ చేయాలా? ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీని గురించి డెడికేట్‌గా నేను ఒక పాడ్‌కాస్ట్ చేయడం జరిగింది. సార్ సీనియర్ ఎంఎఫ్‌డి అండ్ పీఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తది. అండ్ మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్ ఇప్పుడు కొత్తగా లిస్ట్ అవుతున్న ఐపీఓస్ ఉన్నాయి. సో అందులో మనకి అలాట్‌మెంట్ కావాలంటే సరిగ్గా మనకి దొరకని పరిస్థితి. అలాంటప్పుడు మనం అన్‌లిస్ట్‌లో ఉన్నప్పుడే మనం ఆ షేర్స్ తీసుకోవాలంటారా? ఇది చాలా మంచి ఆప్షన్ అండి. యాక్చువల్‌గా చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. ఐపీఓస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వితిన్ షార్ట్ స్పాన్‌లోనే 6 మంత్స్‌లోనే బాగా బులిష్‌గా పైకెళ్తాయి. సమ్‌టైమ్స్ 2x, 3x, 5x కూడా ఇచ్చిన ఐపీఓస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం గనక ఐపీఓ వచ్చిన టైంలో అలా చేస్తే మనకి బిడ్ ఏస్తాం. కానీ మనకు లక్ మీద ఉంటుంది. 2 అలాట్ అవుతాయి, 3 అలాట్ అవుతాయి. చాలా మంది డిసప్పాయింట్ అవుతుంటారు. అలా అని చెప్పి మనం ప్రీ ఐపీఓలో కొనేస్తే కనుక అంటే ముందే ఐపీఓలు రాకముందే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. అది ఇంకా లిస్ట్ అవ్వలేదు మార్కెట్‌లో. సో అట్లాంటి వాటిలో కనుక ముందే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు లిస్ట్ అవుతుందో మార్కెట్‌లో మనకు తెలీదు. సో అందులో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అన్‌లిస్టెడ్ స్టాక్స్ బయట అవైలబిలిటీలో చూస్తే మీకు ఇవాళ కొత్తగా యాప్స్ కూడా వచ్చాయి. యాప్స్‌లో చూస్తే మీకు చాలా అన్‌లిస్టెడ్ స్టాక్స్ దొరుకుతున్నాయి. మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ దొరుకుతున్నాయి. కానీ వాటిలో మనం కొనాలి అంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి ఎప్పుడు లిస్ట్ అవుతాయో మనకు తెలీదు. సో మన లిక్విడిటీ లేదు అక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అలాంటి అన్‌లిస్టెడ్ స్టాక్స్‌లో కనుక మనం కొంటే మనం లిస్ట్ అయిన వెంటనే అమ్ముకోలేము. అదొక క్లాజ్ ఉంది మళ్ళీ. 6 మంత్స్ దాకా వెయిట్ చేయాలి. అప్పుడు కానీ మనం అమ్మలేము. చూడండి ఆ 6 మంత్స్ లోపలే మార్కెట్‌లో ఐపీఓ బాగా పైకెళ్ళిపోతుంది. మళ్ళీ పట్టడం కూడా జరుగుతుంది. సో మనం అది మిస్ అవుతాం. సో ఇలాంటివన్నిటికి చెక్ పెడుతూనే ఒక కొత్తగా వచ్చింది ఏంటంటే కాన్సెప్ట్ ఏఎఫ్‌లో వచ్చిందండి. ఏఎఫ్ అంటే మీకు తెలుసు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అని. ఇందులో మినిమమ్ వచ్చి 1 crore పెట్టాలి. అయితే ఇందులో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఔట్ ఆఫ్ మార్కెట్‌లో ఉన్న 250 ఐపీఓస్ అంటే రాబోయే రోజుల్లో ఉన్న 250 ఐపీఓస్‌ని సెలెక్ట్ చేసి అందులో నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్టర్ చేసి 7 మాత్రమే తీసుకుంటారు. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలంటే మనం ఫస్ట్ 1 crore ఇచ్చే ఎక్కలేదు. 2.5 years టైమ్ ఇస్తారు. అంటే ఎవ్రీ క్వార్టర్‌కి మనం 10 lakhs ఇవ్వచ్చు. సో మనకు బర్డెన్ లేదు. ఇవాళ మనం 10 lakhs ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్‌కి 10 lakhs ఇస్తాం. అలా ఎప్పుడైతే వాళ్ళకి ఐపీఓ దొరికింది ఒక మంచి ఐపీఓ అంటే ప్రీ ఐపీఓ అంటే మనకేంటంటే అన్‌లిస్టెడ్‌లో ఉన్నప్పుడు తీసుకుంటారు వాళ్ళు. సో అలా తీసుకునేటప్పుడు మనం 10 lakhs, 10 lakhs, 10 lakhs, 10 lakhs లాగా ఒక డ్యూరేషన్‌లో 2.5 years టైంకి మనం ఇస్తాం. సో ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఐపీఓ అనేది 3 years తర్వాత మనకి రిలీజ్ అవుతుంది. సో మనకి రిటర్న్స్ కూడా పీరియాడికల్‌గా వస్తాయి. ఒక్కొక్క ఐపీఓ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడల్లా మనకి అమౌంట్ వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ 3 years మనకి రిటర్న్సే వస్తాయి. సో ఫస్ట్ 2.5 years మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. నెక్స్ట్ 3, 4 years దాకా మనకి రిటర్న్స్ వస్తుంటాయి. సో ఓవర్‌గా 6 yearsకి క్లోజ్ అయిపోవాలన్నమాట. సో ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ మనకేంటంటే లిస్ట్ అవ్వంగానే అమ్మేసుకునే అవకాశం ఉంది. మనం గనక అన్‌లిస్టెడ్‌లో కొన్నామంటే మనం అమ్ముకోవడానికి అవకాశం లేదు. కానీ వీళ్ళకి ఆ లాకింగ్ పీరియడ్ అనేది లేదు. లిస్ట్ అవ్వంగానే మార్కెట్‌లో ఎప్పుడైతే ఒక బూమ్ వస్తుందో 3xకి, 4xకి వెళ్ళిపోతుందో స్టాక్ వెంటనే దాన్ని అమ్మేయచ్చు వాళ్ళు. అమ్మేసి మనం లిక్విడ్ చేసి మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. అదొక బెస్ట్ ఆప్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బల్క్‌గా కొంటున్నారు కాబట్టి అన్‌లిస్టెడ్ స్టాక్‌లో 30% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది వీళ్ళకి. అంటే ముందే వాళ్ళు బార్గెయిన్ చేస్తారు ప్రమోటర్ తోటి. సో బయట నీ మార్కెట్‌లో నీ షేర్ వాల్యూ ₹1000 ఉంది కాబట్టి నేను బల్క్‌గా కొంటున్నాను కాబట్టి నాకు ₹700కే ఇవ్వమని చెప్పి అడుగుతారు. సో ఆల్రెడీ అక్కడ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా 30% ప్రాఫిట్ వచ్చేసింది. తర్వాత ఏంటంటే అన్‌లిస్ట్ యాజ్ పర్ సెబీ గైడ్‌లైన్స్ ఏంటంటే ఏఎఫ్‌లో వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ 6 yearsగా క్లోజ్ అయిపోవాలన్నమాట. ఇంకా ఉండకూడదు, అందులో బ్యాలెన్స్ ఉండకూడదు. కాబట్టి ఒకవేళ బై ఎనీ ఛాన్స్ కనుక వాళ్ళు ఇంకా రాలేదు మార్కెట్‌లోకి, ఐపీఓలో ఇంకా రాలేకపోతున్నాం అనుకున్నా కూడా ఆ ప్రమోటర్ దాన్ని బైబ్యాక్ చేయాలి. ఆ ఇన్వెస్ట్‌మెంట్ అంతా బైబ్యాక్ చేయాలి. విత్ 15% సిఏజీ ఇచ్చి బైబ్యాక్ చేయాలన్నమాట. ఆ క్లాజ్ ఉంటుంది. సో కాబట్టి 6 years తర్వాత మొత్తం అమౌంట్ అంతా లిక్విడ్ అయిపోవాలి కాబట్టి మనకి ఇష్యూ రాదు. ఎప్పటిదాకా వాళ్ళు లిస్ట్ అవుతారు, ఎదురు చూడాలి అన్న థాట్ కూడా లేదు. సో ఈ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ కూడా మనకి పార్ట్స్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. బర్డెన్ లేదు. ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేయక్కర్లేదు. 10 lakhs, 10 lakhs, 10 lakhs చొప్పున మనం 2.5 years తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పీరియాడికల్‌గా మనకి థర్డ్ ఇయర్ నుంచి రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి. థర్డ్ ఇయర్‌లో వస్తాయి, ఫోర్త్ ఇయర్‌లో వస్తాయి, ఫిఫ్త్ ఇయర్‌లో వస్తాయి. ఫైనల్‌గా 6th ఇయర్‌లో మొత్తం బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. చాలా మందికి తెలుసు ఒక ఐపీఓస్‌లో కొంటే మనకి 10 lakhs పెట్టినప్పుడు మామూలుగా చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంటాయి. 1 crore, 2 crores ఉంటాయి. మా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు. జీరోధాలో కానివ్వండి, ఆప్స్టాక్స్‌లో కానివ్వండి, చూస్తే వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో 3 lakhs దాకా ఉంటుంది. ఇప్పుడు చూడండి మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్‌లో 1 crore ఉందనుకుందాం. 6 years తర్వాత ఈ 1 crore ఎంతగా పెరగచ్చు అని చూస్తే మాక్సిమం 2 crores అవ్వచ్చండి. అంతకంటే పెరగదు. ఎందుకంటే మనం చాలా ఫండ్స్‌లో పెడతాం కాబట్టి సిఏజీఆర్ మనకి 12% కంటే పెంచట్లేదు. సో 12% సిఏజీఆర్‌లో చూస్తే మీకు ఒక డబుల్ అవ్వడానికి 7 years పడుతుంది. అదే గనక పీరియాడికల్‌గా అందులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న 1 crore పీరియాడికల్‌గా 10 lakhs, 10 lakhs, 10 lakhs చొప్పున ఈ ఏఎఫ్‌లో కన్వర్ట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ కన్వర్ట్ ట్యాక్స్ కూడా ఎక్కువ పడదు. ఎందుకంటే మనం ఒకేసారి తీయట్లేదు 1 crore పీరియాడికల్‌గా తీస్తున్నాం. సో కాబట్టి అలా కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇందులో మనకి 3 crores వచ్చే అవకాశం ఉంది. అంటే మోర్ దాన్ డబుల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ సిరీస్ 1 వచ్చేసింది మార్కెట్‌లోకి. 30% సిఏజీఆర్ దాకా వచ్చింది.
సో మనకి చూస్తే మ్యూచువల్ ఫండ్స్ 15% కంటే రాదు. అవును. వేరే దగ్గర మీకు 30%, 30% కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అన్లిస్టెడ్ కంపెనీస్ నమ్మొచ్చు అంటారా సార్? ఇప్పుడు అన్లిస్టెడ్ అయినప్పుడు మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఏంటంటే చెప్తున్నాను అదే 250 కంపెనీస్ ఉన్నాయి అన్లిస్టెడ్లో. ఆ 250 కంపెనీస్లో కూడా వీళ్ళు ఫిల్టర్ చేసి ఏవైతే లెజెండ్ ఉన్నాయో, అంటే 10 ఇయర్స్ నుంచి మినిమం ఉండాలి, ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్లో 10 ఇయర్స్ నుంచి మినిమం ఉండాలి, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 30% నుంచి 45% దాకా CAGR వచ్చి ఉండాలి దానికి. అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకుంటారనమాట. స్మాల్ కంపెనీలు తీసుకోరు. ఆ సెక్టర్లో వాళ్ళే నెంబర్ 1 అయి ఉండాలి. ఇలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయండి. సో కాబట్టి ఏంటంటే అన్ని ప్రామినెంట్ కంపెనీసే ఉంటాయి, గుడ్ విల్ ఉన్న కంపెనీస్ ఉంటాయి, ట్రాక్ రికార్డ్ బాగున్న కంపెనీస్ ఉంటాయి. సో ఇన్ని ఫిల్టర్స్ ద్వారా తీసుకుంటే ఆ టాప్ 7 కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఇవి కొంచెం చెప్పక్కర్లేదండి, అల్టిమేట్గా ఉంటాయి. సో అట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పెన్నీ కంపెనీస్ స్టాక్స్లో అలా ఇన్వెస్ట్మెంట్ చేయరండి. పెన్నీ స్టాక్స్లో అలాంటి వాటి జోలికి పోరు. ఓకే. సో ఉన్న 25లో కూడా 250 కంపెనీస్ నుంచి కూడా ముందు ఫస్ట్ ఫిల్టర్స్లో 40 తీసుకుంటారు. ఆ 40లో కూడా మళ్ళీ 17 ఫిల్టర్ తీసుకుంటారు. ఆ 17 దగ్గర ఏదైతే ఫిల్టర్ అయ్యి వస్తాయో ప్రతి ఒక్క CEOని MDని కలిసి వాళ్ళ నెక్స్ట్ మార్కెట్లో ఎలా ఉంది, వాళ్ళకి బిజినెస్ ఎలా ఉంది, ఒకవేళ మార్కెట్ లేకపోతే వాళ్ళు ఎలా సస్టైన్ అవుతారు, వాళ్ళకి ఎంత డెట్ ఉంది, అవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్స్ తరువుగా స్టడీ చేసి 2 to 3 ఇయర్స్లో వాళ్ళు కంపల్సరీగా IPOకి వస్తాము అంటేనే తీసుకుంటారండి. అలా మేము రాలేకపోతున్నామంటే మటుకు తీసుకోరు. మీకు అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. మనకి చూస్తే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, మ్యాక్స్ బుపా ఇన్సూరెన్స్ ఒకటి ఉంది లైఫ్ లైన్లో, అలాగే SBI జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, చాలా కంపెనీస్ ఉన్నాయి, మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. సో అట్లాంటి IPOస్ తీసుకుంటారండి వాళ్ళు. ప్రామినెంట్గా ఉంది అనుకుంటే మాత్రం తీసుకుంటారు. సో మనకేంటంటే టెన్షన్ ఉండదు. 10 lakhs పెడతాం, బర్డెన్ ఉండదు. సో మనం కనుక 1 crore అండ్ ప్లస్ కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే మెల్లమెల్లగా దీనికి కనుక కన్వర్ట్ చేస్తే ప్రతి ఒక్క దానికి కూడా మనకి రాబోయే రోజుల్లో 1 crore ఎక్స్ట్రా తీసుకొచ్చి చెప్తున్నాను రిటర్న్. ఇంకోటి ఏంటంటే 12% క్యాపిటల్ గెయిన్ ట్యాక్సే ఉంటుంది. ఇందులో కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే IPOలోకి వచ్చారు, లిక్విడ్ చేశారు, మన అకౌంట్ డబ్బులు వచ్చాయంటే మాత్రం ప్రతి 2 years ఆగుతున్నాం కాబట్టి 12.5% క్యాపిటల్ గెయిన్ ట్యాక్సే ఉంటుంది. సో మనకు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా డబుల్ రిటర్న్ రావాలి అంటే మాత్రం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. IPOస్ తెలుసు ఎంత ప్రామినెంట్గా ఉంటాయో, క్రేజ్ ఉంటుంది, చాలామంది రాగానే అప్లై చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే విత్ ఇన్ 1 డేలోనే అది ఓవర్ వాల్యూ అయిపోతుంది, ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోతుంటుంది. ఇట్లాంటి ఛానల్ ద్వారా వెళ్తే మాత్రం సక్సెస్ఫుల్గానే మొత్తం తీసుకొచ్చి చెప్తున్నాను. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ IPOస్లో ఇప్పుడు అన్లిస్టెడ్ ఉన్న IPOస్లో మీరు దగ్గర 250 7 IPOస్ సెలెక్ట్ చేస్తారన్నారు. ఏదైతే ఈ 7 IPOస్ ఉన్నాయో అది డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు అంటారు సార్ బ్లైండ్గా? ఎందుకంటే వాళ్ళు ఫిల్టర్ చేసి తీసుకుంటారన్నారు. సో వాళ్ళ సెగ్మెంట్లో వాళ్ళే టాప్ అయి ఉంటారు. సో ఆ టాప్ అయినా ఎంతో కొంత డ్రాప్ బ్యాక్ కూడా ఉంటుంది. సో అలాంటి కంపెనీస్లో మనం పెట్టుకోవచ్చు అని అంటారా? పెట్టుకోవచ్చండి. యాక్చువల్గా ఏంటంటే ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ IPOస్ని ఎలా ఫిల్టర్ చేసి తీసుకుంటాయో ఆ IPOస్ని ముందు మనం డిస్క్లోజ్ చేయరు. అన్లెస్ మొత్తం అయిపోయింది, ఇక డోల్ క్లియర్. మాకు ఫస్ట్ ఏంటంటే ఇలాంటి IPO కొంటున్నాం, కొన్ని హింట్స్ ఇస్తారు. హింట్స్ అంటే సౌత్ ఇండియాలో నెంబర్ 1 మిల్క్ ఇండస్ట్రీలో ఉంది, మిల్క్ ప్రొడక్ట్స్ వీళ్ళు చేస్తారు అని అనుకోండి. సో మనకి సౌత్ ఇండియాలో అంటే నందిని రావచ్చు, లేదంటే మనకి హెరిటేజ్ ఆల్రెడీ చేసిన లిస్ట్లో ఉంది ఆల్రెడీ. సో ఇట్లా మనకి ఇట్లా కొన్ని ఉంటాయి. సో జస్ట్ ఏంటంటే హింట్ ఇస్తారు అంతే తప్ప మనకు ముందు చెప్పరు, డిస్క్లోజ్ చేయరు ఏంటి అని చెప్పి. సో వన్స్ మనకి ఏంటంటే AIFలో ఇన్వెస్ట్మెంట్ వచ్చి మొత్తం పూల్ అయిపోయిన తర్వాత కొన్న తర్వాత తెలుస్తుంది మనకి, ఓకే ఈ షేర్ వాళ్ళు కొన్నారని చెప్పి తెలుస్తుంది. సో కావాలంటే మనం అలాంటి IPOస్లో మనం కొనుక్కోవచ్చు. మనం కూడా సపరేట్గా అలాంగ్ విత్ దెమ్ మనం కూడా కొంత అమౌంట్ని అన్లిస్టెడ్ స్టాక్స్ బట్టి కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక కండిషన్ ఉందండి మనకి ఇక్కడ ఏంటంటే క్లాజ్, ఇందులో ఈ AIFలో క్లాజ్ ఏంటంటే ఒకవేళ మార్కెట్లో లిస్ట్ కాకపోతే ప్రమోటర్ బైబ్యాక్ చేయాలి. ఆ ఆప్షన్ మనకు ఉండదు. మనం కనుక అదే షేర్ని మనం కనుక అన్లిస్టెడ్లో కొనుక్కుంటే మనకి రేపొద్దున అది లిస్ట్ అవ్వకపోయినా మన దగ్గర బైబ్యాక్ చేయడు ప్రమోటర్. అదొక ప్రాబ్లం ఉంది. మనం ఏం చెప్తున్నామంటే ఇందులో 6 months హోల్డింగ్ టైం లేదు. ఇందులో మనం కనుక అదే డైరెక్ట్గా కొంటే, అదే లిస్ట్ స్టాక్ కొంటే మనం లిస్ట్ వెంటనే అమ్మలేము, దాన్ని 6 months హోల్డ్ చేయాలి, తర్వాత అమ్మగలగాలి. కానీ AIF ద్వారా వెళ్తున్నాం కాబట్టి మనకు ఆ క్లాస్ లేదనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా సోషల్ వర్క్స్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.